అలాగే జిల్లా పాలాభిషేకం చేయాల్సింది. అలాగే మాజీ జెడ్పీటీసీ ముత్తయ్య గారిని వచ్చి పాలాభిషేకం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాజీ చైర్మన్ గారైన ముత్తయ్య గారు, అలాగే మాజీ జెడ్పీటీసీ కుక్కల ముత్తయ్య గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్కే జానకిరావు గారిని వచ్చి పాలాభిషేకం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు వేణు గారిని పాలాభిషేకం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నేలకొండపల్లి ఎన్నికల వాగ్దానంగా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పి ఎన్నికల్లో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ముందే చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాల్ని పేద రైతులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉండి ఈ భూభార చట్టం తేయటం అనేది ప్రజలకు వరంగా భావిస్తున్నాం. రెవెన్యూ శాఖ మంత్రులు ఒక రైతు బిడ్డగా ఒక రైతు తెలిసిన బాధలు అతనికి తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భూభార చట్టం వల్ల రైతాంగాన్ని ఆదుకోవచ్చు, పేద వర్గాలను ఆదుకోవచ్చు, బడుగు బలహీనను ఆదుకోవచ్చు అని చెప్పి చట్టం తేయటం శుభపరిణామం. కాలేరు నియోజకవర్గంగా మేము రైతాంగం తరఫున మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి భూభారత చట్టాన్ని నేను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భూభారత చట్టాన్ని పెడతామని చెప్పి ఆనాడు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మేము ధరణిలో ఇబ్బంది పడుతున్న రైతులు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పడకుండా ఆ చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అన్నమాట ప్రకారం ఈరోజు భూభారత చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులు వారి భూమిపై ఉన్న సమస్యల్ని కూలంక్షంగా తీర్చుకోవడం కొరకు ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేలకొండపల్లి మండలాన్ని కూడా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక సీఎం రేవంత్ రెడ్డి గారిని, మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తూ నమస్కారాలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భూమాత అనే యొక్క చట్టాన్ని తీసుకురావడం కోసం 14 నెలలుగా కృషి చేసి అనేకమైనటువంటి రాష్ట్రం మొత్తం తిరిగారు. వ్యవసాయ కమిషన్ సభ్యులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, పాదయాత్రల ద్వారా కానివ్వండి, అధికారులు కానివ్వండి, గ్రామ సభల ద్వారా పెట్టి ప్రతి సమస్యకు పరిష్కరించాలన్న ఆలోచనతోని మన శ్రీనివాసరెడ్డి గారు కులకుశంగా చర్చించి ఈ భూభారత చట్టం ROR యాక్ట్ 2025 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మన శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేసి పకడ్బందీగా ఎక్కడ కూడా లోపం జరగకుండా, ఎక్కడ కూడా సామాన్య ప్రజానికి కానీ చిన్న సన్నకారు రైతులకు కానీ ఎవ్వరికి కూడా ఇబ్బంది జరగకుండా ఇక భూభారత చట్టాన్ని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన రాష్ట్రంలో 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేస్తే మన మండలం మా నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు అది కూడా శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో మా మండలం ఉండడం కూడా మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి రైతులందరి యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఎక్కడ సమస్యలు ఇంకొకటి కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, ప్రతి గ్రామంలో రైతు సభ జరుగుతుంది గ్రామ సభ. ఆ గ్రామ సభలో ప్రతి సమస్య కూడా పరిష్కారం అక్కడే జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఆదేశించారు. కాబట్టి ఈ సమస్యలన్నీ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.